హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్క్లూడింగ్ ఫైల్స్ విత్ ఇన్క్లూడింగ్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మీకు పేరులోనే ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఏంటంటే ఇన్క్లూడ్ ఫంక్షన్ అనే దాని పని ఏంటంటే ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది అని. సో అంటే సింపుల్గా చెప్తాను చూడండి, మనకి ఒక ఫైల్లో కలెక్షన్ ఆఫ్ డేటా అనేది రాస్తాం. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఫైల్లో నేను కలెక్షన్ ఆఫ్ డేటా అనేది రాశాను. సో ఈ డేటా మొత్తాన్ని నేనేంటంటే ఇంకొక ఫైల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఒక ఫైలే కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ ఫైల్స్లోకి చూడండి, ఇక్కడ ఈ ఫైల్లో ఉన్న డేటాని చూడండి, ఈ ఫైల్ 1 అనే దాంట్లోకి, ఫైల్ 2 అనే దాంట్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అలా ఇంక్లూడ్ చేసుకోవాలంటే మనం ఏం యూజ్ చేయాలి? ఇన్క్లూడ్ ఫైల్ అనేదాన్ని, ఇన్క్లూడ్ ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో మరి ఇప్పుడు ఇలాగా ఒక దగ్గర ఉన్న డేటాని ఇట్లా మల్టిపుల్ ఫైల్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో మెయిన్గా టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఏదైనా మాడిఫికేషన్ అనేది చేయాలి అంటే చూడండి, ఈ మెయిన్ ఫైల్లో మనం మాడిఫికేషన్ అనేది చేస్తే అన్ని ఫైల్స్కి మాడిఫికేషన్ అనేది జరుగుతుంది, అప్లై అవుతుంది. యూ కెన్ ఇంక్లూడ్ ద కంటెంట్ ఆఫ్ PHP ఫైల్. సో PHP ఫైల్ కంటెంట్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంట ఇంటూ ఎనదర్ PHP ఫైల్, వేరే PHP ఫైల్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చూడండి, ఇంకా బిఫోర్ ద సర్వర్ ఎగ్జిక్యూట్స్ ఇట్స్. సో ఇక్కడ ఏంటంటే సర్వర్ ఎగ్జిక్యూషన్ అనేది చెయ్యకముందే చూడండి, ఇక్కడ రాసాను చూసారా, ఒక ఫైల్లో ఉన్న డేటాని ఇంకొక ఫైల్లోకి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంట. దేని ద్వారా? ఈ ఇంక్లూడ్ అనే ఫంక్షన్ ద్వారా. చూడండి, దేర్ ఆర్ 2 PHP ఫంక్షన్స్, 2 ఉన్నాయి, ఇంక్లూడ్ ఫంక్షన్స్ 2 ఉన్నాయి. అవేంటి అంటే చూడండి, విచ్ కెన్ బి యూజ్డ్ టు ఇంక్లూడ్ PHP ఫైల్ ఇంటూ ఎనదర్ PHP ఫైల్. సో ఇక్కడ చూడండి, 1 PHP ఫైల్ని వేరే PHP ఫైల్లోకి ఇంక్లూడ్ అనేది చేస్తుంది. సో అవి ఏమేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ద ఇంక్లూడ్ ఫంక్షన్ అనేది ఫస్ట్ వన్, సెకండ్ వన్ ద రిక్వైర్ ఫంక్షన్ అనేది సెకండ్ వన్. సో ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ రెండింటి వల్ల మెయిన్ అంటే యూజ్ ఏంటి, అదేవిధంగా డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ PHP. సో ఇక్కడ చూడండి, ఈ ఇంక్లూడ్ అనేది కానీ ఈ రిక్వైర్ అనే ఫంక్షన్స్ కానీ స్ట్రాంగ్ పాయింట్ PHPలో చాలా మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే చూడండి, విచ్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు, హెడర్స్ని క్రియేట్ చేయొచ్చు, ఫోటర్స్ని క్రియేట్ చేయొచ్చు, లేదా ఇంకా ఎలిమెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? దట్ కెన్ బి రీయూజ్డ్ ఆన్ మల్టిపుల్ పేజెస్. సో ఇలాగా వీటిని ఏం చేస్తున్నాను, క్రియేట్ చేస్తాను, మళ్ళీ మల్టిపుల్ పేజెస్లోకి వీటిని ఏం చేస్తాను, ఇంక్లూడ్ చేస్తాను. సో చూద్దాం చూడండి, ఇంకా దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే దిస్ విల్ హెల్ప్ డెవలపర్ టు మేక్ ఇట్ ఈజీ టు చేంజ్ ద లేఅవుట్ ఆఫ్ కంప్లీట్ వెబ్సైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంప్లీట్ వెబ్సైట్ అనే దాన్ని మనకి ఏం చేస్తుంది, చేంజ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూడండి, విత్ మినిమల్ ఎఫర్ట్. మరి ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సిన పని లేదు, తక్కువ ఎఫర్ట్తో అయిపోతుంది. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, మనకి ఒక దగ్గర మనం ఏదైనా మాడిఫికేషన్ అనేది చేస్తే అన్ని పేజెస్లో మాడిఫికేషన్ అనేది జరుగుతుంది కదా. సో అన్ని పేజెస్లో మాడిఫికేషన్ అనేది మనకు అవసరం లేదు కదా. సో అందువల్ల ఇది మినిమల్ ఎఫర్ట్, సో తక్కువ ఎఫర్ట్తో మనకి పని అయిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ రిక్వైర్డ్, ఏదైనా చేంజ్ అనేది మనకు అవసరమైతే దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ జస్ట్ చేంజ్ ఇన్క్లూడింగ్ ఫైల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, అన్ని ఫైల్స్ని నేను చేంజ్ చేయాల్సిన పని అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, యూ కెన్ సేవ్ ఏ లాట్ ఆఫ్ టైం. దీనివల్ల ఏంటి, టైం అనేది చాలా టైం అనేది సేవ్ చేయొచ్చు. అండ్ వర్క్ త్రూ ఇంక్లూడింగ్ ఫైల్స్. సో ఇంక్లూడింగ్ ఫైల్స్తో వర్క్ చేయటం వల్ల మనకేంటంటే చాలా టైం అనేది సేవ్ చేస్తాము. సో ఇప్పుడు దీని యొక్క బేసిక్ సింటాక్స్ అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, సో బేసిక్ సింటాక్స్ ఏంటంటే ఇన్క్లూడ్ అని రాస్తాము, తర్వాత ఇక్కడ చూడండి పెరాన్సిస్ ఓపెన్ చేసుకొని డబల్ కోట్స్ మధ్యలో ఎగ్జాంపుల్కి పాత్, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ స్లాష్ సింబల్తో, నెక్స్ట్ 2, తర్వాత ఫైల్ నేమ్, ఇలాగా ఈ 3 మాడ్యూల్స్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలా కాకుండా ఇంకోలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే పెరాన్సిస్ రాసుకుంటే సరిపోతుంది అంతే. ఇన్క్లూడ్ డబుల్ కోట్స్లో పాత్ 2 ఫైల్ నేమ్ అని సెమికోలన్ పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రిక్వైర్ కూడా సేమ్ అదే. రిక్వైర్కి దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. రిక్వైర్లో కూడా చూడండి పాత్ 2 ఫైల్ నేమ్ ఇవే వాడేది. మరి ఇప్పుడు ఇన్క్లూడ్ ఉండగా రిక్వైర్ ఎందుకు యూజ్ చేస్తాను, సింటాక్స్ కూడా సేమ్ ఒకేలాగా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. సో అదేంటో చెప్తాను చూడండి. ది ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ద ఇన్క్లూడ్ స్టేట్మెంట్ will only generate PHP
వార్నింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పిహెచ్పి వార్నింగ్ని జనరేట్ చేస్తుంది, కానీ చూడండి బట్ ఎగ్జిక్యూషన్ టు కంటిన్యూ. సో ఏం చేస్తుంది, ఏదైనా ఎర్రర్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్క్లూడ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటే ఏదైనా ఎర్రర్స్ కనుక వస్తే ఏం చేస్తుంది, జస్ట్ ఎర్రర్ వచ్చిందని ఒక వార్నింగ్ ఇస్తుంది, అంతేగాని దాన్ని అక్కడితో ఆపేయట్లేదు, అది కంటిన్యూ చేస్తుంది. అంటే ఇంకా కంటిన్యూ అవ్వు అని చెప్తుంది. చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తే వార్నింగ్ ఇస్తుంది కానీ కంటిన్యూ చేస్తుంది. మరేంటంటే ఇప్పుడు ఈ రిక్వైర్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైతే ఎర్రర్స్ అనేవి వస్తాయో అప్పుడు ఏంటంటే ఆ టాస్క్ మొత్తాన్ని చూడండి స్టాప్ చేస్తుంది. ఓకేనా. సో ఇదేమో కంటిన్యూ చేస్తుంది. సో కంటిన్యూ చేస్తే మనకి ప్రాబ్లం కదా, అందుకని ఇదేం చేస్తుందంటే స్టాప్ చేస్తుంది రిక్వైర్. అందుకని ఈ రిక్వైర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి కంటిన్యూషన్లో ది ఇన్క్లూడ్ ఫంక్షన్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇంక్లూడ్ ఫంక్షన్ని మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా. క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తానంటే చూడండి ఎగ్జాంపుల్కి కామన్ మెనూ ఫర్ యూజర్స్. సో యూజర్స్ అనే వాళ్ళకి కామన్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ అనేది తీశారనుకోండి, ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది, మనకి కామన్గా యూజర్ నేము, పాస్వర్డ్ అనేది, లాగిన్ అనేది ఇది అందరికీ కామన్గా ఉంటుంది కదా. సో అందరికీ కామన్గా కనిపించేటట్టు ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి దాని పేరు ఏంటంటే menu.php అనేది దాని పేరు. సో దీంట్లో యాంకర్ ట్యాగ్ ఇది మనం ఆల్రెడీ HTMLలో చెప్పుకున్నాం. యాంకర్ ట్యాగ్ HREFని యూజ్ చేసేసి ఇక్కడ చూడండి ఇది ఒక వెబ్సైట్ నేము http://www.sivartutorials.com అనేది ఒక వెబ్సైట్ నేమ్. ఓకేనా. దాంట్లో ఒక ఫైల్ అనేది ఇంక్లూడ్ చేశాను, ఫైల్ నేమ్ అనేది ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఆల్రెడీ మనం సింటాక్స్ అనేది చెప్పుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఆ సింటాక్స్ చూడండి, ఇక్కడ మనకి సింటాక్స్ ఎలా ఉంది చూడండి, ఇంక్లూడ్ అని రాసుకుంటున్నాము. దాంట్లో ఏమేమి యూజ్ చేసుకోవాలి మనం చూడండి, ఎగ్జాంపుల్కి పాత్ టు ఫైల్ నేమ్ అని యూజ్ చేసాం కదా. సో అట్లాగా. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో నేనేం యూజ్ చేస్తున్నాను చూడండి, ఎగ్జాంపుల్కి మనకి http://www.sivartutorial.com అనేది hi.html ఇది వచ్చేసరికి ఫైల్ నేమ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటి, ఇది పాత్ అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసరికి ఏంటి టు, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటి ఫైల్ నేమ్ అవుతుంది. ఓకేనా. సో అట్లాగే ఇక్కడ ఏంటంటే దానికి నేమ్ ఒకటి ఇచ్చాను హోమ్ అని. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేశాను యాంకర్ ట్యాగ్ HREF. సో ఇది కూడా అంతే పాత్, ఇది వచ్చేసరికి టు, ఇది వచ్చేసరికి ఫైల్ నేమ్. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకోటి క్రియేట్ చేశాను చూడండి ABC అని, ఇట్లాగా 3 క్రియేట్ చేసేసాను, 3 వెబ్సైట్స్. అంటే వీటిని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హోమ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ABC అనే దాన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా క్రియేట్ అయ్యేటట్టు మనం ఏంటంటే ఒక PHP ఫైల్ ఒకదాన్ని క్రియేట్ చేసాం. ఓకేనా. దాని పేరేంటి menu.php. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నౌ క్రియేట్ యాజ్ మెనీ పేజెస్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఉన్నదాన్ని ఇదిగో చూడండి ఇక్కడ ఇచ్చాను చూసారు, ఈ మూడింటిని చాలా పేజెస్కి పంపిస్తున్నాను. సో దానికోసం చూడండి నౌ క్రియేట్ యాజ్ మెనీ పేజెస్ యాజ్ యూ లైక్ అండ్ ఇంక్లూడ్ దిస్ ఫైల్ టు క్రియేట్ హెడర్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి HTML బాడీ తర్వాత PHP స్టార్ట్ చేసి ఇన్క్లూడ్ అనేది యూజ్ చేశాను. ఓకేనా. సో ఇన్క్లూడ్లో నేనేం చేసుకుంటున్నానంటే చూడండి menu.php అంటే ఏంటి, ఇదిగో చూసారు ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ. సో ఇది menu.php ఇదిగోండి, దీంట్లో ఇది మొత్తం ఇంక్లూడ్ చేసుకుంటుంది, అది మొత్తాన్ని ఇక్కడికి ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఒక్కసారి నేను కోడ్ రాశాను, కానీ ఏం చేస్తున్నాను ఇదిగో ఈ ఫైల్లోకి వాడుకోవచ్చు, ఇంకొక ఫైల్లోకి వాడచ్చు, అలాగా డిఫరెంట్ ఫైల్స్లోకి ఇక్కడ రాసిన ఒక ఫైల్ని డిఫరెంట్ ఫైల్లోకి యూజ్ చేసుకోవచ్చు. దేని ద్వారా, ఇన్క్లూడ్ ద్వారా. సో మాటిమాటికి నేను రాసే పని లేదు కదా ప్రతిసారి. సో అందుకని సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం రాశానంటే ఇంకా ఎక్స్ట్రా దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు షో హౌ టు ఇన్క్లూడ్ PHP ఫైల్ అని ఏదో ఒక మ్యాటర్ రాశాను, మీ ఇష్టం వచ్చిన మ్యాటర్ మీరు రాసుకోవచ్చు. తర్వాత బాడీ క్లోజ్ HTML క్లోజ్. అయితే ఇక్కడ నేను ఇదిగో చూడండి ఇది క్రియేట్ చేశాను PHP ఫైల్ అనేది, తర్వాత HTML ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే చూడండి ఇట్ విల్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ రిజల్ట్, మనకు ఒక రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ రిజల్ట్ ఏంటంటే ఇక్కడ చెప్తాను చూడండి, హోమ్. ఇది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఇక్కడ హోమ్ రాసామా, చూడండి హోమ్ రాసానా, తర్వాత చూడండి EBXML అని రాశాను, ABC అని రాశాను. సో అవే ఇక్కడ వస్తాయి చూడండి, హోము EBXML తర్వాత ABC ఇలా 3 వచ్చాయి. దీన్ని క్లిక్ చేస్తేనేమో ఆల్రెడీ శివ ట్యుటోరియల్ అనేది, దీన్ని క్లిక్ చేస్తే ఇంకొక సైట్, దీన్ని క్లిక్ చేస్తే ఇంకొక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇంకా మనం రాసాం కదా దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు షో హౌ టు ఇన్క్లూడ్ ద PHP ఫైల్ అని చెప్పి రాసాం కదా. సో అది కూడా మ్యాటర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ రాసిన menu.php అనే ఫైల్ని
నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఏ ఫైల్లోనైనా వాడుకోవచ్చు. ఎలా వాడతాను చూడండి, ఇంక్లూడ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఇంక్లూడ్లో మెనూ డాట్ పిహెచ్పి అని పెట్టాను. ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, దాంట్లో కూడా ఇంక్లూడ్లో మెనూ డాట్ పిహెచ్పి అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో అట్లాగా మెనీ ఫంక్షన్స్ మెనీ ఫైల్స్ని మనం ఏం చేస్తానంటే ఒక్కొక్క ఫైల్, నెంబర్ ఆఫ్ ఫైల్స్, మల్టిపుల్ ఫైల్స్లో మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇంక్లూడింగ్ ఫంక్షన్స్ అనే టాపిక్. ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్